నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నర్సీపట్నం పట్టణంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 36వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన 108 అష్టోత్తర కలశాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, స్థానిక కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి కలశంతో అభిషేకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శనివారం ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటికే విఘ్నేశ్వర పూజ, పుణ్యావశానం, ధ్వజారోహణ వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేక మహోత్సవంలో ఆలయ చైర్మన్ నాగేంద్రరాజు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నర్సీపట్నం ప్రజలకు నర్సీపట్నం ప్రజలకు ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం 37వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న మేము విఘ్నేశ్వర పూజతో ప్రారంభించాము. ఈ రోజు మార్నింగ్ ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశాము. శ్రీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సతీమణి పద్మావతి గారి చేతుల మీదుగా ఈ అభిషేకం ప్రారంభమైంది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ శివపార్వతుల కళ్యాణం కూడా జరుగును. అలాగే రేపు మార్నింగ్ అన్నదానం కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ నందు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు సేకరిస్తారని కోరుతున్నాము. ఈ పుర ప్రజలకు ఎల్లవెల్ల దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. భక్త మహాశయులకు, పుర ప్రజలకు, తదితర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించి 35 సంవత్సరాలు దాటి 36వ సంవత్సరంలో అమ్మవారు అడుగు పెడుతుంది. కావున ప్రత్యేకముగా నిన్న ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అంకురారోపణ, ధ్వజారోహణ ఉదయం జరిగాయి. సాయంకాలం అష్టోత్తర కలశాల స్థాపిత, ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇవాళ ఉదయం 4:30 గంటలకు శ్రీ స్పీకర్ గారి సతీమణి చింతకాయల పద్మావతి గారు చేతుల మీదుగా మొదటి కలశతో అభిషేకం అమ్మవారికి ప్రారంభించి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్లు, ఆలయ మెంబర్లు, అలాగే పుర ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొని అమ్మవారిని యొక్క ఆశీస్సులు పొందుతూ, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం పురస్కరించుకుని అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులు, పుర ప్రజలు 50 మంది విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించుకోరుచున్నాము. అలాగే రేపు రాత్రి 7 గంటలకు శ్రీపుష్ప యాగము, అంటే అమ్మవారిని మనం వివాహం అయిన తర్వాత, పూజా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి ఉయ్యాల సేవ అంటారు. ఈ సేవ చేయడం మహా అద్భుతమైనటువంటిది. దీనికి విరివిగా పుష్పాలు పట్టుకుని అందరూ భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుచున్నాము.